ఓకే, ఇది ఈరోజు మనం చూద్దాము. పోకో X3 ఆర్ X3 Pro ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది అనుకో. కానీ ఇందులో ఏంటంటే డిఫాల్ట్ ప్రాబ్లము కెమెరా ఓపెన్ చేస్తే వస్తుంది, కానీ ఫ్రంట్ కెమెరా ఇలా వస్తుంది 3 seconds ఇలా ఓపెన్ కాదు, క్లోజ్ అయితే ఇలా 3 seconds అంటే ఫ్రంట్ కెమెరా ఓపెన్ కాదు, బ్యాక్ అయితే వస్తుంది. డిఫాల్ట్ ప్రాబ్లం ఇలా. ఇంకా రింగర్ కూడా వస్తుందో చూద్దాం మనం. రింగర్ కూడా ఫాల్ట్ ఉంటుంది. రింగర్ కూడా పెట్టింది, అన్ని కెమెరాలు ఉన్నాయి మళ్ళీ. ఓకే, దీన్ని ఏం చేద్దామని అంటే చూద్దాం. ఈ మొబైల్లో ఎలాంటి అంటే ప్రతి మొబైల్ది వేరే వేరే రీడింగ్ తీసుకుంటుంది. ట్రిగర్ చేస్తా. ఓకే, 200 దాకా పోయి మళ్ళీ 0 అవుతుంది. 200 బిలో 200 దాకా పోయి 0. అంటే ఇలాంటి రీడింగ్ తీసుకున్నప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి? బ్యాటరీలో వోల్టేజ్ ఉన్నదా లేదా, ఛార్జింగ్ ఎంత తీసుకుంటుంది, ఛార్జింగ్ కూడా చూద్దాం. ఆన్ సెట్లలో ఛార్జింగ్ ఏంటంటే నేను ఇంతమందము షీల్డ్ కట్ చేస్తాను. ఇక్కడ నుంచి గ్యాప్ చూసుకున్నాము, ఇక్కడ గ్యాప్ లేదు ఉన్నా కానీ ఇక్కడ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ నుంచి తీయరాదు. ఇక్కడ ఏంటి EMMC ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా తీయరాదు. ఇక్కడ కూడా కాంపోనెంట్స్ ఉంటాయి, ఇక్కడ సేఫ్. ఓకే, అలా చూసుకొని మనము ఇలాంటి కొన్ని మనము 250 అంటే నార్మల్ హీట్ కాబట్టి మనము దాన్ని ఐసీ మీద పెట్టినా ఏం కాదు. నేను ఐసీ పైన పెట్టినా ఇలా చూడండి. ఒక 5 to 6 seconds తర్వాత ఇలా అన్నారు అనుకోండి, ఆ గ్లూ అనేది మెత్త పడుతుంది. ఇలా పైన ఇక్కడ చూడండి, ఎక్కువ మీరు ఫోల్డ్ చేసినప్పుడు ఈ లైన్స్ ఉన్నాయా కట్ అయిపోతాయి. కాబట్టి పైన అనాలి. మళ్ళీ ఈ బ్లేడ్ అనేది షార్ప్ ఉంటుంది. ఇక్కడ పూర్తిగా చూడండి, ఇది కట్ అయిపోతుంది. సిరామిక్ ఇది ఈ గ్లూ కదా. మనం ఇక్కడ హీట్ కొట్టినప్పుడు ఇక్కడ కూడా ఇది ఇప్పుడు ఇక్కడ మనం పంక్చర్ చేయలేమనుకోండి, దీన్ని కూడా మనము పంక్చర్ అంటే ఈ గ్లూ ఉన్నదా అందులోనే హీట్ ఉడికి UFS కూడా లీక్ అయిపోతుంది. కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేసుకున్నామా, ఇంతే క్లీన్ చేయొద్దు, దీన్ని కూడా మనము క్లీన్ చేసుకోవాలి. UFS దీన్ని ఫ్రీజర్తో ఓకే చూడండి. దాంట్లో కూడా ఎంత లైన్స్ ఎన్ని లైన్స్ ఉన్నాయా అలా. అందుకని జాగ్రత్తగా కటింగ్ కానీ గ్లూ క్లీనింగ్ చేసుకోవాలి. ఓకే, గ్లూ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు సిపి తీసుకోవాలి. సిపి తీయాలంటే మనము ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా. హీట్ పెట్టాలి. ఇప్పుడు మీకు కనబడాలంటే నేను కొద్దిగా హైట్ పెంచిన 360-50 సరిపోతుంది. ఒక 20 to 30 times తిప్పాలి. ఈ ఐసీలోనే తిరగాలి. మళ్ళీ ఇప్పుడు ఈ ఐసీ ఉన్నదా, ఈ ఐసీలోనే తిరగాలి. ఈ ఐసీ దాకా పోవద్దు. ఈ ఐసీ దాకా పోయిందనంటే పంక్చర్ అయిపోతుంది. 30 సార్లు మనము రొటేట్ చేయాలి. ఈ ఫ్లక్స్ ఎందుకు వేసిన, ఫ్లక్స్ ఏమైనా ఇప్పుడు బాయిల్ అవుతుందా, ఇంటి ఇస్తుంది. ఎప్పుడైతే బాయిల్ అయిందనుకో, ఫ్లక్స్ బాయిల్ అయితే PPD కూడా బాయిల్ అవుతుంది. 30 times అలా తిప్పి, లేకపోతే ఒక 30 seconds అలా. బాయిల్ అయిందా,
పోతుందా ఇప్పుడు? ఇలా ఒక 30-40 సెకండ్స్. ఇది మనము మార్నింగ్ మనం చూసినాక ఐసీ గీసిన తర్వాత ఎలా క్లీన్ చేయాలనేది సేమ్ ప్లగ్ చేయాలి. దీనికి గ్లూ ఉంటుంది. దీనికి గ్లూ ఉంటుంది అన్నప్పుడు కొంచెము జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఓకే, మార్నింగ్ చెప్పినట్టు మనం మన పీపీడీని డౌన్లోడ్ చేసుకోవాలి. పైన పైన ఏం చేయదు. కార్నర్ నుంచి లోపల మనం ట్రై చేసుకోవాలి. ఇది ఒకవేళ ఈ లెట్ దానికి అంటింది అనుకో ఏమవుతుంది, దానికి షార్ట్ అవుతుంది. కాబట్టి నేను ఎట్లా చేస్తున్నా, ఇలా ఈ కార్నర్, ఇప్పుడు ఈ కార్నర్ ఉందా, ఈ కార్నర్కి ఇట్లా అని ఇట్లా రావాలి. ఇలా ఇప్పుడు ఉన్నారా చూడండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మన బ్లూ ఇప్పుడు విక్కు కొట్టాలి. కొన్ని పెద్ద చిన్న ఉన్నాయి కదా బాల్స్, అవి సమానంగా రావాలంటే విక్తోని మనము క్లీన్ చేసుకోవాలి. విక్ని ఇప్పుడు మనం డబల్ చేసుకోవాలి. ఒక 2 సెకండ్స్ చూసినా, 2 సెకండ్స్ పెట్టగానే ఆటోమేటిక్గా అది క్లీన్ అయిపోతుంది. హాఫ్ మళ్ళీ సాఫ్ కలిసిపోతుంది. బాల్స్ కలిసిపోతుంది. అదే కదా, మనం ప్రెస్ చేయొద్దు. మీకు చెప్పింది అదే. ఇక్కడ మీరు తప్పు చేస్తున్నా అక్కడ మీరు చూసుకోవాలి, ఎందుకు నాకు కలుస్తున్నాయి, మా సార్తో ఎందుకు కలిసలేవు అంటే దాని మీద మీరు చేయాలి. అదే లైన్స్ ఎందుకు కలుస్తున్నాయి, 3-4 టైమ్స్ ఏది బయట ఇలా క్లీన్ చేసినప్పుడు క్లాత్ పెట్టి దాంతో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఏంటంటే గ్లూ ఉంటుంది కదా, అది క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా గ్లూ ఉంది, దేనికి బ్లాక్ గ్లూ ఉంది కదా, దాన్ని సమానంగా మనం ఇలా గ్లూ ఉంది సైడ్ కనబడుతుందా? ఇది ఒకవేళ ఉన్నదనుకోండి బార్డర్లో కానీ మీకు మిడిల్లో హైట్లో కూర్చుండిపోతుంది. ఐసీ కింద మీదకి అవుతుంది. ఇలా ఇదంతా పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నది గ్లూ మధ్యలో. ఓకే, ఇది బోర్డ్ అయితే క్లీన్ అయిపోయింది. అది కొంచెం ఇంట్లో ఉన్నది కాబట్టి మనము అప్పటిదాకా ఐసీని క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మన ఐరన్ చాలా ఎక్కువ హీట్ ఉంటుంది కాబట్టి ఒక్క దగ్గర మనము ఐరన్ అనేది ఒక దగ్గర ఒక 2 సెకండ్స్ ఇట్లా ఆపద్దు. ఇట్లా ఆపద్దు. ఆపుతీరంటే ఏమవుతుంది, 2 సెకండ్స్ కన్నా ఎక్కువ ఐసీ అనేది పొంగిపోతుంది.
కొంచెం పైకి ఇలా దీన్ని ఏం చేయాలంటే గ్లూ వేసి ఒక 5-6 టైమ్స్ ఇలా మనం రొటేట్ చేయాలి. ఏమవుతుందంటే ఈ మెత్త పడుతుంది గ్లూ అనేది. ఇలా ఐరన్ కూడా మీది బాగుండాలి. ఒకవేళ ఐరన్లా లైన్స్ ఉన్నాయనుకోండి, ఐరన్ల లైన్స్ అంటే ఇది దీంట్లో ఇప్పుడు దీని సర్వీస్ అయిపోయిందని వచ్చింది చూడండి, కోటింగ్ పోతుంది కొంచెం కొంచెం, కొద్దిగా స్మూత్నెస్ పోయింది, షార్ప్ అయింది. అయితే ఇంకా కొద్దిగా అయితే ఏమవుతుంది, అది లైన్స్ ఐసీల మీద కూడా లైన్స్ వచ్చేస్తాయి. అది జాగ్రత్తగా చేయాలి. అందుకనే మనము కాంపోనెంట్లు ఇరగొట్టడం, షెల్ ఐరన్తో తీయడం అలాంటివి ఏం చేయదు. అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, ఐరన్కి దెబ్బ తింటుంది. అప్పుడు CPU కానీ మీ బోర్డ్ అనేది డ్యామేజ్ చేసేస్తుంది. ఇక్కడ చిన్న చిన్న గ్లూ ఉన్నది కదా, ఇది ఇట్లా 200 తక్కువ హీట్ కాబట్టి 200లో క్లీనింగ్ అయిపోతుంది. అదే నేను 400-500 పెడితే ట్యాంపర్డ్ అవుతుంది ఐస్. మరి ఇప్పుడు ఈ చిన్న చిన్న దాన్ని కూడా మనం ఐరన్తో క్లీన్ చేయాలి. చిన్న కొద్దిగా ఉందిగా, దీన్ని మనము ఇలా గ్లూ కట్టి బ్లేడ్తో మనము క్లీన్ చేసుకోవాలి. ఓకే, CPU కూడా రెడీ అయిపోయింది. అప్పుడు దాకా మనము ఇది క్లీన్ చేసుకున్నాం. ఇది కూడా రెడీగా ఉంది. ఇంకొకటి ఏంటంటే స్టీల్ బ్రష్ ఉందా, స్టీల్ బ్రష్ని కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఫ్రేమ్లు ఇట్లా క్లీనింగ్ కానీ అవి క్లీన్ చేస్తారు. దీనికి ఏమైతే అంటే ఇప్పుడు ఇవి అన్నీ చూడండి అటు ఇటు అటు వంకర వంకర అయింది, కొద్దిగా బెండ్ అయినాయి. బెండ్ అయితే ఏమైతుంది, ఇది ఎట్లా ఉంటే మీకు ఇచ్చినప్పుడు ఎట్లా స్ట్రైట్గా ఉండే, స్ట్రైట్గా ఉండే. ఇప్పుడు ఎందుకు అట్లా అయినాయి, ఫ్రేమ్ క్లీన్ చేస్తే అట్లా అవుతాయి. ఇది ఓన్లీ మన CPUలు కానీ బోర్డులా, ఇప్పుడు ఇది బ్లాక్ బ్లాక్గా కనబడ్డా, ఇప్పుడు అవి షైన్ అవుతాయి అన్నమాట. కాబట్టి దీనికి వాడాలి. ఐసీ క్లీనింగ్ కానీ లేదంటే బోర్డులు అట్లా బ్లాక్గా ఉంటే ఏమవుతుందంటే పీపీడీ అనేది పట్టుకోదు. ఇప్పుడు షైన్ అయినా కొంచెం ఫ్లక్స్ వేసి మన పీపీడీతోని కొంచెం ఇలా చిన్న చిన్న బాల్స్ తయారయ్యాయి. దాని మీద అయినా షైన్ అయ్యి మళ్ళీ చిన్న చిన్న బాల్స్ కూడా తయారయ్యాయి. ఈ చిన్న చిన్న బాల్స్ ఏమవుతుంది అంటే మీరు స్టెన్సిల్ పెట్టినప్పుడు సెట్ అవుతుంది, సంచలో కూర్చుంటుంది, అటు ఇటు జరగకుండా ఉంటుంది అన్నట్టు. అందుకనే మనము బిక్కు కొట్టద్దు. బిక్కు కొట్టింది అనుకోండి ఏమవుతుంది, ప్లేన్ అయిపోతుంది, దానికి బేస్ దొరకదు, ఇక స్లిప్ అవుతుంది అటు ఇటు. పీపీడీ తెలుసు, ట్రై చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న తుక్కు ఉంది. అన్నింటికి అంటే CPUలో దేని దానికి ఉంటాయి అన్నట్టు, దేని దానికి CPU స్టెన్సిల్ ఉంటాయి. ఎక్కడైతే పెడుతున్నామో అలా మనము పట్టుకొని ఉండాలి. ఒక్క పారి మనం CPU ఇప్పుడు పీపీడీ పెడుతున్నాం అన్నప్పుడు ఐసీని కానీ కదలనియద్దు, చేతులు తీయద్దు, అట్లనే పట్టుకోవాలి. ఏమైనా ఫోన్ వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పుడు నేను చేతులు తీస్తున్నాను.
సమానంగా రావాలి. ఓకే, ఇలా చూసుకోవాలి. ఏమైనా పెద్దగా వచ్చినాయా సైజులో, లేకపోతే సరిగ్గా వచ్చినాయా లేవా అన్ని బాల్స్. ఏమైంది అంటే ఎక్కువ తీసుకున్నప్పుడు పీపీడీ ఏమవుతుంది, ఎక్కువ సైజులో వచ్చేస్తుంది. అన్నీ వస్తాయి, కాకపోతే సైజ్ అనేది ముఖ్యం. అన్నీ కరెక్ట్ రావాలి. ఏ కొద్దిగా ఒక బాల్ పెద్ద సైజ్ వచ్చిందంటే వేసిన తర్వాత వేరే దానికి అతుక్కోవాలి. ఓకే, ఎప్పటికప్పుడు మనము మ్యాట్ మనది క్లీన్ చేసుకోవాలి. ఓకే, నేను ఇప్పుడైతే మౌంట్ చేస్తున్నా. ఐసీ ఇలా కొద్దిగా వేసి దీన్ని మనం చేసి, ఇప్పుడు చూడండి ఇక్కడ గ్యాప్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నాయి పూర్తిగా, ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉంది అన్నప్పుడు చూసుకోవాలి. ఇలా మిర్రర్ ఇమేజ్ ఇక్కడ కూడా ఇలా లైన్తో ఉన్నాయి, ఇక్కడ లేదు అంటే ఇది ఐసి ఇలా వస్తుంది. ఓకేనా, ఇటు పాయింట్ ఉన్నది కదా, ఇది ఒక పాయింట్ వస్తుంది. ఇట్లా కూడా మనము చూసుకోవచ్చు. ఈ ఎల్ షేప్లో అంటే సరి సమానంగా కూర్చోవాలి ఈ సంచారం. ఓకే, ఒక 20 సెకండ్ దాకా మనము ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ప్లగ్స్ ఆనాలి ఇలా. ఇప్పుడు కొంచెం ఎయిర్ ఎక్కువ అనాలి. మీకు ఎంత అనిపిస్తుంది అంత, 70, 80, 100. ఓకే, అది లేదా కెమెరా పెట్టి చూడండి. గట్టిగా 35 ఆన్ అయింది. మనం సిపియు చేసినప్పుడు కొంచెం కొద్దిగా లేట్ కూడా అవుతుంది అనడానికి కూడా. దీంట్లో డిఫాల్ట్ ప్రాబ్లం ఏంటంటే టచ్ నాట్ వర్కింగ్ కానీ, ఆడియో రాకపోవడం, నెట్వర్క్ది, కెమెరా, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా డిఫాల్ట్ అన్నట్టు. Oppo X2, X3 ఫోన్ అయితే ఆన్ అయింది. బ్రౌజర్స్ కాదు